కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ చోరీ అలవాటైపోయిందని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. పూర్తయిన హాస్పిటల్ భవనాల రంగులు మార్చడానికి 2 ఏళ్లు పట్టిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పాలనలోనే కురుపాం అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు పుష్పశ్రీవాణి. ప్రతి విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులని వీళ్ళు చేసినట్టు, వీళ్ళే నిర్మించేసి వీళ్ళే అన్నీ చేసేసినట్టు ఈరోజు క్రెడిట్ చోరీ అన్నమాట. క్రెడిట్ చోరీ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎందుకనంటే కురుపాం హాస్పిటల్ కానీ అదనపు బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు, అలాగే భద్రగిరి 9 కోట్ల రూపాయలు, సుమారుగా 9 కోట్ల రూపాయలు హాస్పిటల్ కానీ, ఈ రెండు కూడా జగనన్న ప్రభుత్వంలో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకసారి చూడండి, 2020 నవంబర్ 19న ఇక్కడే ఈ ప్లేస్లోనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఎలక్షన్ టైంకి భద్రగిరి హాస్పిటల్ యొక్క స్ట్రక్చర్, సుమారుగా 50 నుంచి 60% పనులు జరిగినటువంటి పరిస్థితి. అంటే అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా, కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది అని. ఆ కార్పొరేట్ హాస్పిటల్ డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషను, శంకుస్థాపన, పనులు ప్రారంభం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అనడానికి నిదర్శనం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.